అందరికీ నమస్కారం అండి. ముందుగా గుంటూరు జిల్లాలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఉందని ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా నమ్మవద్దని, వీ హ్యావ్ ఇనఫ్ సప్లైస్. మనకి జిల్లాకి అవసరమన్న సరిపోయేంత పెట్రోల్ డీజిల్ సప్లైస్ బాగా ఉన్నాయని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు డేటా చూస్తే మన జిల్లాలో మొత్తం 195 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని అడ్రస్ చేయడానికి నిన్న గౌరవనీయులు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేయటం జరిగింది. ఏ పెట్రోల్ బంకులో కూడా స్టాక్ ఉంచుకొని సేల్ జరగకుండా నియంత్రణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ వెహికల్స్ పెద్ద ఎత్తున క్యూలో నిలబడి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ, ట్రాఫిక్ సమస్య కానీ వచ్చే విధంగా ఎక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో ప్రతి 3 నుంచి 4 పెట్రోల్ బంక్స్కి ఒక డిప్యూటీ తహసీల్దార్ని కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. అండ్ తహసీల్దార్స్, ఆర్డీఓస్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, నేను, ఎస్పీ గారు అందరూ కూడా అనేక పెట్రోల్ బంక్స్ కూడా విజిట్ చేసి గ్రౌండ్ రియాలిటీ ఏంటి చూడటం జరుగుతూ ఉంది. అయితే మనకి ఈరోజు ఉదయం నుంచి సాధారణంగా మన 195 మన గుంటూరు జిల్లాలో ఈ 195 పెట్రోల్ బంక్స్కి యావరేజ్గా ప్రతిరోజు 49ని కూడా ఆల్మోస్ట్ జీరోకి తీసుకురావటం జరుగుతుంది. అండ్ మనకి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ కూడా దీన్ని కంటిన్యూస్గా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ నైట్కి కూడా, లేట్ ఈవినింగ్ కూడా డిస్పాచెస్ కంటిన్యూ అవుతాయి. సో దట్ మనకి ఈరోజు అవసరాలే కాదు, రేపు మార్నింగ్ కల్లా పూర్తి స్థాయిలో ప్రతి రీటైల్ అవుట్లెట్ ఫుల్ కెపాసిటీలో మనం స్టాక్స్ పొజిషనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దట్ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగదు. అండ్ అంతేకాకుండా ప్రజలకి విజ్ఞప్తి కూడా ఏంటంటే, దయచేసి ఎంత అవసరంకి సాధారణం కంటే ఎక్కువ ఆల్మోస్ట్ 2 times సప్లైస్ ఉన్నాయి. సో ఎటువంటి ప్యానిక్ కానీ, భయాందోళనకి ప్రజలు ఏమీ పొందనవసరం లేదు. సో ఎంత మేరకు అవసరమో అంతవరకే తీసుకోవాల్సిందిగా గుంటూరు జిల్లా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కొరత లేదు, ఎటువంటి షార్టేజ్ లేదు. దయచేసి అది అందరూ కూడా గమనించి ప్యానిక్ భయంకి పాల్పడవద్దు. సో ఎవరికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబుల్గా ఉంటుంది, 24 hours అవైలబుల్గా ఉంటుంది. ఎటువంటి ప్యానిక్ భయం అవసరం లేదు. ఆల్రెడీ మనకి నార్మల్ కంటే డబల్ స్టాక్ మనకి రావడం జరిగింది. అన్ని పెట్రోల్ బంక్స్కి మళ్ళీ ఆపరేషనలైజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు వేయడం జరిగింది. అందరికీ స్మూత్గా ఒక క్యూ లైన్ మెయింటైన్ చేయడం జరిగింది. అందరికీ స్మూత్గా అందేటట్టు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలా హై ప్రయారిటీ మీద ఇది నార్మల్సీ రిస్టోర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సో ఈరోజు రాత్రి వరకు ఖచ్చితంగా ప్రతి చోట నార్మల్సీ రిస్టోర్ అవుతూ ఉంది. మేము అందరికీ హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.